టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే మహేష్ కుమార్ గారు. నమస్తే అమ్మా. సో ఏంటి మరి కేటీఆర్ సవాల్ కి మీ ఆన్సర్ ఏంటి? కేటీఆర్ ఇంకా సవాల్ ఇచ్చే పరిస్థితి ఎక్కడుందమ్మా? ప్రజలు ఉతికి ఆరేసి ఇంట్లో కూర్చోబెట్టారు. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల 9.5 సంవత్సరాల నిర్వాహకం వల్ల వాళ్ళు వద్దు బాబు, మీ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయింది, మీ వల్ల రాష్ట్రం అప్పుల పాలై పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నాసి రకము పనులు చేసి ప్రజల సొత్తును దుర్వినియోగం చేసిన ఘనత మీది. మీరు ఇంకెలా సవాల్ ఇచ్చే పరిస్థితి ఏముంది? బ్యారేజ్ కుంగిపోతా ఉంది, బీటలు బారుతా ఉంది అంటే దానికి అర్థమైంది, కళ్ళ కనబడుతుంది కదా ప్రజలకి. మీరు ఇంకా తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి. 1 ఎకరం నీరు బారేయాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. ఎవడి లాగుతుంది? ఎవరి కోసం కట్టినట్టు? కమిషన్ల కోసం కట్టినట్టు కాదా ఇది? మేము ఇలా చెప్తున్నదంతా కూడా వాస్తవం. కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టారు, నాసే రకం పనులు జరిగినాయి. దానివల్లే ప్రకాశం బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ బీటలు వారిపోయింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 100-150 సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్టు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బీటలు వాడుతున్నాయంటే మీ కమిషన్ల కకృతి బయటపడింది కదా. ఇంకా మీరు ఆ మేడిగడ్డ పోయి ఏం చూపించుకుంటారు? చెంపలు వేసుకొని రండి అక్కడ పోయి. మేము చేసిన తప్పిదం వల్ల మేము ఓడిపోయాం, ఇక్కడ బుద్ధిగా ఉంటామని చెప్పులు వేసుకొని రండి. మీరు ఇవాళ ఛాలెంజ్లు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు? ప్రజలు మేము పక్కన పెట్టి కేటీఆర్ మరొక మాట కూడా అన్నారు. గతంలో మీరు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఒక మాట కంటిన్యూస్ గా చెప్తూ వస్తున్నారు. కావాలనే ధనిక రాష్ట్రమైన తెలంగాణని, కావాలని మీ పథకాలు అమలు చేయలేని అసమర్థతని చూపించుకోలేక మా మీద నిందలు తోసి మీరు తెలంగాణను ఒక అప్పుల రాష్ట్రంగా చూపిస్తున్నారని. ముమ్మాటికి వాస్తవం కదమ్మా. ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ ఆనాడు 65 ఏళ్ల టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు 65,000 కోట్ల పోతే ఇలా 9.5 ఏళ్లలో 65 ఏళ్ళు ఎక్కడ, 9 ఏళ్ళు ఎక్కడ? 9 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులో కూరుకోబెట్టారంటే దాని అర్థమైందమ్మా. పుట్టిన ప్రతి బిడ్డకు 2 లక్షల అప్పుతో పుడతా ఉన్నాడు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితికి నెట్టేసబడింది తెలంగాణ. వీరి నిర్వాహకం వల్ల కదా, వీరి కమిషన్ల కకృతి వల్ల కదా, వీరి చాతకాలంతనం వల్ల కదా. వీరు సరైన పాలన, శుద్ధిమైన సంసారం నడిపి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ప్రాజెక్టుల పేరిట రైతులకు నీరిచ్చే ఉద్దేశం కాదు వీళ్ళది. ప్రాజెక్టుల పేరిట కమిషన్లు దండుకుని వారు బంగారుమయమైపోయారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క సామాన్య కుటుంబం కూడా బంగారుమయం కాలేదు. అందుకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. ఇప్పటికైనా బుద్ధేసుకుని ఉండాలి. ఇంకా ఛాలెంజ్ ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు నిజమైన ప్రజాపాలన అందిస్తా ఉన్నారు. ప్రజలు కోరుకున్న నిజమైన బంగారు తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ హయాంలో అవుతుంది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అవుతుంది. అది ప్రజలు విశ్వసించారు కాబట్టి మాకు ఓట్లేసినారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా మీకు రాదు కబర్దారనే మాట చెప్తా ఉన్నాను. రైట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. సో అది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందన కేటీఆర్ సవాల్ పై. రేవంత్